సో హాయ్ గైస్, ఇక్కడ మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టెక్నాలజీ అండ్ టూల్, విచ్ వన్ దేనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి మనము ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ టెక్నాలజీని మనం నమ్ముకోవాలా లేకపోతే టూల్ని మనం నమ్ముకోవాలా, దేని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. నేను ఒక టూల్ నేర్చుకుంటే దేని మీద మనం ఎక్కువ డిపెండెంట్ అవ్వాలి. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి టెక్నాలజీ, ఏంటి టూల్, ఏంటి ఓవరాల్గా ఒక ఓవర్వ్యూ అనేది మనం మాట్లాడుకుందాం వీడియోలో. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్గా మనకు అర్థమయ్యేటట్టు అసలు టెక్నాలజీ అంటే ఏంటి, టెక్నాలజీకి టూల్ ఎందుకు, ఈ రెండింటి వేరే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం సో ఈవెన్ నేను కూడా చూశాను. సో పీపుల్ ఆర్ కమెంటింగ్, నేను ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నాను, నేను ఆల్రెడీ పెట్టాను, నేను జాబ్ కొట్టాను అని చెప్పి దే ఆర్ యూజింగ్ విత్ దేర్ ఓన్ జీమెయిల్ ఐడీస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ కాంటాక్ట్ అస్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి లేకపోతే డైరెక్ట్గా మీ పేరు కొట్టంగానే యూట్యూబ్లో తీసుకెళ్ళి డైరెక్ట్గా అది కొట్టంగానే దానికి కొన్ని వచ్చే దానికి సపరేట్ హెచ్ఆర్ టూల్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. సో అది ఒకసారి చూసుకోండి. బిఫోర్ కమెంటింగ్ ఒకసారి ఆలోచించి కమెంట్ చేయండి. సో మనం ఎక్కడ పడితే అక్కడ కమెంట్ చేస్తాం. చివరాఖరికి ఎప్పుడు ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో కూడా మనకు తెలియదు. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఈవెన్ పక్కన వాళ్ళకి కూడా అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదు. జెన్యున్గా వెళ్తే ఇంకా బెటరు. మీరు సబ్జెక్ట్ నేర్చుకొని జెన్యున్గా వెళ్తే ఇంకా బెటరు. సో ఇక్కడ ఏంటి అంటే టెక్నాలజీ వేరు, టూల్ వేరు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇండస్ట్రీలో టెక్నాలజీ ఉంటుంది కానీ టూల్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేదు. సో అంటే కొన్ని టూల్స్ ఉండొచ్చు, మేబీ కొన్ని టూల్స్ ఎక్కువ రోజులు ఉండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే టెక్నాలజీ అంటే దట్ ఈస్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేసే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి మనం నేర్చుకుంటాం. జనరల్గా డైరెక్ట్గా టెక్నాలజీ అనేది ఏంటి, ఒక టెక్నాలజీ ఒక లేకపోతే ఒక వర్క్ చేస్తూ ఉంది. ఎగ్జాంపుల్ మనము సిఆర్ఎంఏ తీసుకుందాం. సో సేల్స్ ఫోర్స్ తీసుకుందాం. సేల్స్ ఫోర్స్ తీసుకుంటే సేల్స్ ఫోర్స్ అనేది ఒక టూలు కానీ టాప్ టెక్నాలజీ. లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి టాప్ 1లో కొనసాగుతుంది. యాక్చువల్లీ సిఆర్ఎం అనేది అక్కడ టెక్నాలజీ. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అనేది అయితే ఉందో అది అక్కడ టెక్నాలజీ, రైట్? సో టెక్నాలజీ అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. దాంట్లో ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి క్లౌడ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. లేకపోతే సిఆర్ఎం టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో సేల్స్ ఫోర్స్ అనేది ఒక టూల్. అట్ ది సేమ్ టైం ఇంటిగ్రేషన్లో చాలా టూల్స్ ఉన్నాయి. మ్యూల్సాఫ్ట్ ఉంది, ఇంకా వేరే చాలా టూల్స్ ఉన్నాయి. దాంట్లో డెల్బుమే అనేది ఒక టూల్ డేటా ఇంటిగ్రేషన్ చేసే ప్రాసెస్లో. టెక్నాలజీ ఏంటి, అక్కడ డేటా ఇంటిగ్రేషన్ సంబంధించిన టెక్నాలజీ అది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు లేకపోతే డేటా సైన్స్ ఉంది. డేటా సైన్స్లో అదొక డిఫరెంట్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టెక్నాలజీ ఇస్ డిఫరెంట్, టూల్ ఇస్ డిఫరెంట్. టెక్నాలజీ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆ టెక్నాలజీ అనేది డెవలప్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాం. ఒకసారి ఒక టూల్ ఫామ్లో ఉండొచ్చు, ఇంకొకసారి ఇంకో టూల్ ఫామ్లో ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ దట్ టూల్. ఒక టూల్ తీసుకున్నప్పుడు ఆ టూల్ ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. వై ఐఎమ్ వర్కింగ్ విత్ దిస్ టూల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టూల్. అసలు ఈ టూల్ వాళ్ళ పర్పస్ ఏంటి, అసలుకి ఏంటి టూల్ పర్పస్ ఏంటండి, ఎందుకు యూజ్ చేస్తారు అది తెలిసిందంటే మనము టూల్ అనేది ఈ టూల్ నుంచి ఇంకొక టూల్ జంప్ అవడానికి ఈజీ అవుతుంది. ఈ టూల్ నుంచి ఇంకొక టూల్ యూజ్ అవడానికి ఎప్పుడు జంప్ అవడానికి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇఫ్ యూ నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద టూల్. ఆ టూల్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఈజీగా మనం వేరేది కూడా క్యాచ్ చేసి త్వరగా నేర్చుకోగలుగుతాము. సో ఇప్పుడు టెక్నాలజీ ప్రిఫరెన్స్ చేయాలా, టూల్ ప్రిఫరెన్స్ చేయాలి, మీరే డిసైడ్ అవ్వండి. బట్ అట్ ద సేమ్ టైం సో మనం ఏదైనా కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే కంపల్సరీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్, హౌ ద బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ పర్టికులర్ డొమైన్. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ. సో టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, నాట్ ఆన్ కంప్లీట్లీ. సో కొంతమంది చిన్నప్పుడు అదేదో ముక్కు మీద పెట్టుకొని ఒక 4 సింటాక్స్లో లేకపోతే ఒక 20 సింటాక్స్లో గుర్తు పెట్టుకొని అందరితో నేను ఎగ్జిక్యూట్ చేశాను, నాకు వచ్చేసిందంటే కాదు. కానీ ఈ విధంగా ప్లాన్ చేస్తే యూ కెన్ ప్లాన్ ఇన్ ఎ బెటర్ వే. సో గుర్తుపెట్టుకోండి, బిఫోర్ కమెంటింగ్ దీస్ టైప్స్ ఆఫ్ లైక్ నేను ఎంత ఎక్స్పీరియన్స్ పెడతా ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. సో ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది హెచ్ఆర్ టూల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ప్లాన్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అపరెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.